21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం ఎక్కడ జరిగింది? మనీలా, ఫిలిప్పీన్స్. విదేశాంగ మంత్రి ఫిలిప్పీన్స్లోని మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో పాల్గొన్నారు. తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం అనేది రాజకీయ, భద్రత మరియు ఆర్థిక అంశాలపై వ్యూహాత్మక చర్చల కోసం ఇండో పసిఫిక్లో నాయకుల నేతృత్వంలో జరిగే ఒక ప్రముఖ వేదిక. దీనిని 2005లో స్థాపించారు. మొదటి శిఖరాగ్ర సమావేశం మలేషియాలోని కౌలాలంపూర్లో జరిగింది. ఇటీవల కేంద్ర మంత్రివర్గం పేపర్ లీక్ సవరణ బిల్లును ఆమోదించింది. ఈ బిల్లు ప్రకారం దోషులుగా తేలిన వారికి విధించే గరిష్ట శిక్ష ఏమిటి? 10 సంవత్సరాల జైలు శిక్ష మరియు 10 కోట్ల జరిమానా. పేపర్ లీక్ నివారణ సవరణ బిల్లు పేపర్ లీక్లు లేదా వ్యవస్థీకృత మోసాల నెట్వర్క్లో పాల్గొన్న వ్యక్తులకు కనీస జైలు శిక్షను 3 సంవత్సరాల నుంచి 5 సంవత్సరాల వరకు పెంచుతూ గరిష్ట శిక్షను 10 సంవత్సరాల వరకు పొడిగించింది. ఇక ఆర్థిక జరిమానాలు 10 కోట్ల రూపాయల వరకు జరిమానాలు విధించే అవకాశం ఉంది. అదేవిధంగా ఫాస్ట్ ట్రాక్ పరిష్కారం వచ్చేసి ఛార్జ్షీట్ దాఖలు చేసిన తేదీ నుంచి 3 నెలల కఠినమైన కాలపరిమితిలోగా విచారణను పూర్తి చేయడానికి రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాల్లో ఫాస్ట్ ట్రాక్ కోర్టులను ఏర్పాటు చేయాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది. సముద్ర వారసత్వ ఫెస్టివల్పై ఈఏఎస్ అనగా తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరగనుంది? లోతాల్, గుజరాత్. సముద్ర వారసత్వ ఫెస్టివల్పై ఏఎస్ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం గుజరాత్లోని పురాతన ఓడరేవు పట్టణమైన లోతాలలో జరగనుంది. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియా సదస్సు సందర్భంగా భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ ప్రకటనను పునరుద్ఘాటించారు. ప్రాంతీయ భాగస్వామ్యాలను మరియు నీలి ఆర్థిక వ్యవస్థ కార్యక్రమాలను మరింత బలోపేతం చేయడానికి 2026ను ఆసియాన్ భారత సముద్ర సహకార సంవత్సరంగా ప్రకటించడం జరిగింది. సముద్ర భద్రతా సహకారంపై 7వ ఈఏఎస్ అనగా తూర్పు ఆసియా సదస్సు సమావేశం భారతదేశంలోని ఏ నగరంలో జరగనుంది? కొచ్చి, కేరళ. సముద్ర భద్రతా సహకారంపై 7వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశం కొచ్చిలో జరగనుంది. మనీలాలో జరిగిన 21వ తూర్పు ఆసియా శిఖరాగ్ర సమావేశంలో భారత విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ ఈ ప్రకటనను పునరుద్ఘాటించారు. 3 ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయడానికి కేంద్ర మంత్రివర్గం ఇటీవల ఆమోదించిన పథకం పేరు ఏమిటి? భవ్య రసాయన పథకం. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం భవ్య రసాయన్ అనగా భారత్ ఔద్యోగిక వికాస్ యోజన రసాయన్ పథకాన్ని ఆమోదించింది. భారతదేశ రసాయన తయారీ పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేయడం, పెట్టుబడులను ఆకర్షించడం, ఎగుమతులను పెంచడం, దిగుమతులపై ఆధారపడటాన్ని తగ్గించడం, ప్రపంచ పోటీతత్వాన్ని మెరుగుపరచడం కోసం 3 ప్రత్యేక రసాయన పార్కులను ఏర్పాటు చేయడమే దీని యొక్క లక్ష్యం. ఈ పథకాన్ని 2026-27 ఆర్థిక సంవత్సరం నుంచి 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు అమలు చేస్తారు. నేచర్ ఫుడ్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం ప్రపంచంలోని అతిపెద్ద మీథేన్ హాట్స్పాట్లలో ఏ దేశంలోని నీటిపారుదల వరి పొలాలు ఉన్నాయి? భారతదేశం. నేచర్ ఫుడ్ ఇటీవల జరిపిన ఒక అధ్యయనం ప్రకారం భారతదేశంలోని నీటిపారుదల వరి పొలాలు ప్రపంచంలోని అతిపెద్ద మీథేన్ హాట్స్పాట్లో ఒకటిగా నిలుస్తున్నాయి. భారతదేశంలోని నీటిపారుదల వరి పొలాలు ప్రతి సంవత్సరం సుమారు 39 లక్షల టన్నుల మీథేన్ను విడుదల చేస్తాయి. దేశంలో నిరంతర నీటిపారుదల, అధిక నత్రజని ఎరువుల వాడకం మరియు పొలాలను నీటితో నింపే పద్ధతి కారణంగా తూర్పు భారతదేశంలోని ముఖ్యంగా ఒడిశా వంటి రాష్ట్రాల్లో వరి పొలాలు
అత్యంత ప్రముఖ ఉద్గార హాట్స్పాట్లుగా గుర్తించబడ్డాయి. జూలై 2026లో సమరస్ విద్యాసేతు మెగా క్యాంపెయిన్ను ఏ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించింది? గుజరాత్. బడి మానేసిన 80,000 మందికి పైగా పిల్లలను తిరిగి తరగతి గదులకు తీసుకురావడానికి గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమరస్ విద్యాసేతు మెగా క్యాంపెయిన్ను ప్రారంభించారు. బ్రిడ్జ్ కోర్సులు మరియు విద్యాపరమైన మద్దతుతో పిల్లలను 1 నుంచి 12 తరగతుల్లో తిరిగి చేర్పించడం ద్వారా జీరో డ్రాప్అవుట్ అనగా బడి మానేయడాన్ని 0కు సాధించడం దీని యొక్క లక్ష్యం. పిల్లలను తిరిగి చేర్పించేలా తల్లిదండ్రులను ప్రోత్సహించడానికి ఉపాధ్యాయులు, సామాజిక నాయకులు మరియు స్థానిక ప్రతినిధులు వారి ఇళ్లకు వెళ్ళి కలుస్తారు. ఇటీవల వార్తల్లో కనిపించిన సాహిబీ నది ఏ రాష్ట్రంలో ఉద్భవిస్తుంది? రాజస్థాన్. ఇటీవల ఢిల్లీ యమున డ్రైన్ పర్యవేక్షణ కార్యక్రమం కింద సాహిబ్ నది పర్యవేక్షణను విస్తరించినట్లు కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి జాతీయ హరిత ట్రిబ్యునల్కి తెలియజేసింది. ఈ సాహిబ్ నది దీన్నే సాబీ నది అని కూడా పిలుస్తారు. ఇది రాజస్థాన్లోని సికార్ జిల్లాలో ఉన్న సైవార్ సంరక్షిత అటవీ కొండల నుంచి ఉద్భవిస్తుంది. ఇది ప్రధానంగా వర్షాకాలంలో ప్రవహించే ఒక తాత్కాలిక నది. ఇది రాజస్థాన్, హర్యానా మరియు ఢిల్లీ గుండా ప్రవహించి చివరకు నజఫ్గఢ్ డ్రైన్ ద్వారా వజీరాబాద్ వద్ద యమునా నదిలో కలుస్తుంది. రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు ఏ రాష్ట్రం లేదా కేంద్రపాలిత ప్రాంతంలో ఉంది? జమ్మూ అండ్ కాశ్మీర్. ఇటీవల జమ్మూ అండ్ కాశ్మీర్లో కురిసిన భారీ వర్షాల కారణంగా చీనాబ్ నదిలో నీటి మట్టం పెరగడంతో నిర్మాణంలో ఉన్న 850 మెగావాట్ల రాట్లే జల విద్యుత్ ప్రాజెక్టు యొక్క తాత్కాలిక కాఫర్ డ్యామ్ దెబ్బతింది. ఈ రాట్లే జల విద్యుత్ ప్రాజెక్ట్ అనేది జమ్మూ అండ్ కాశ్మీర్లోని కిష్త్వార్ జిల్లాలో చీనాబ్ నదిపై నిర్మిస్తున్న 850 మెగావాట్ల రన్ ఆఫ్ ది రివర్ జల విద్యుత్ ప్రాజెక్టు. దీని నిర్మాణాన్ని మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ చేపడుతోంది. తాజా జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే ప్రకారం భారతదేశ మొత్తం సంతానోత్పత్తి రేటు అనగా టోటల్ ఫెర్టిలిటీ రేట్ ఎంత? 2.0. ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావ్ జాదవ్ లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో NFHS 6 2023-24 యొక్క కీలక ఫలితాలను పంచుకున్నారు. ఆసుపత్రుల్లో జరిగే ప్రసవాలు 90.6% పెరిగాయి. అదే సమయంలో ప్రసవపూర్వ సంరక్షణ మరియు నైపుణ్యం కలిగిన ప్రసవ సహాయం కూడా మెరుగుపడ్డాయి. మొత్తం సంతానోత్పత్తి రేటు అనగా TFR 2.0గా స్థిరంగా ఉంది. జాతీయ చంబల్ అభయారణ్యం ఏ 3 రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది? మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్. జాతీయ చంబల్ అభయారణ్యం పరిసరాల్లో అక్రమ ఇసుక తవ్వకాలకు సహకరించే వారిపై నివారణ నిర్బంధ ఉత్తర్వులను ఉపయోగించవచ్చని సుప్రీంకోర్టు ఆదేశించింది. జాతీయ చంబల్ అభయారణ్యాన్ని జాతీయ చంబల్ ఘరియల్ వన్యప్రాణి సంరక్షణ కేంద్రం అని కూడా పిలుస్తారు. ఇది చంబల్ నది వెంబడి ఉన్న 3 రాష్ట్రాల పరిధిలో రక్షిత నదీ తీర అభయారణ్యం. ఇది మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ మరియు రాజస్థాన్ రాష్ట్రాల త్రిసంధి వద్ద ఉంది. ఈ అభయారణ్యం ప్రధానంగా తీవ్రంగా అంతరించిపోతున్న ఘరియల్, రెడ్ క్రౌన్డ్ రూఫ్ తాబేలు మరియు అంతరించిపోతున్న గంగానది డాల్ఫిన్ను సంరక్షిస్తుంది. క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ ని ఏ మంత్రిత్వ శాఖ రూపొందించింది? హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ. ఛత్తీస్గఢ్ ఇటీవల నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో CCTNS పనితీరు సూచికలో 100కి 64.97 స్కోరు సాధించింది. ఈ క్రైమ్ అండ్ క్రిమినల్ ట్రాకింగ్ నెట్వర్క్ అండ్ సిస్టమ్స్ను
2009లో హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ రూపొందించింది. సమర్థవంతమైన పోలీసింగ్ మరియు నేర క్రిమినల్ డేటా షేరింగ్ కోసం ఒక సమీకృత డిజిటల్ పోలీసింగ్ వ్యవస్థను సృష్టించడం దీని యొక్క లక్ష్యం. జూలై 2026లో ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫారంను ప్రారంభించిన రాష్ట్రం ఏది? రాజస్థాన్. రాజస్థాన్ 2026 జూలైలో ముఖ్యమంత్రి యువ సుయోగ్ ప్లాట్ఫారంను ప్రారంభించింది. ఈ ప్లాట్ఫారం యువతను క్రీడలు, నైపుణ్య శిక్షణ, ఉపాధి మరియు నాయకత్వ అవకాశాలతో అనుసంధానిస్తుంది. ఇది మై భారత్ కార్యక్రమంతో అనుసంధానించబడింది. క్రీడలు మరియు ప్రతిభా పోటీలు వార్డు మరియు పంచాయతీ స్థాయిల నుంచి ప్రారంభమై అసెంబ్లీ నియోజకవర్గం స్థాయి వరకు పురోగమిస్తాయి. పశ్చిమ బెంగాల్లో ఇటీవల అమలు చేసిన పిఎం విశ్వకర్మ పథకాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ. ద మినిస్ట్రీ ఆఫ్ మైక్రో, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్. ఎంఎస్ఎంఈ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజే లోక్సభలో పశ్చిమ బెంగాల్లో పిఎం విశ్వకర్మ పథకాన్ని ప్రారంభించినట్లు తెలియజేశారు. ఈ పథకం 18 సాంప్రదాయ వృత్తుల్లో నిమగ్నమైన చేతివృత్తి కళాకారులకు నైపుణ్య శిక్షణ, టూల్ కిట్ ప్రోత్సాహకాలు, పూచీకత్తు లేని రుణాలు, డిజిటల్ లావాదేవీల ప్రోత్సాహకాలు, మార్కెటింగ్ మద్దతుతో సహా పూర్తిస్థాయి సహాయాన్ని అందిస్తుంది. దీనిని సూక్ష్మ, చిన్న మరియు మధ్యతరహా పరిశ్రమల మంత్రిత్వ శాఖ 17 సెప్టెంబర్ 2023న ప్రారంభించింది. సాంప్రదాయ చేతివృత్తి కళాకారులు మరియు హస్తకళాకారులను బలోపేతం చేయడమే ఈ పథకం యొక్క లక్ష్యం. పిఎం స్వానిధి పథకం యొక్క ప్రాథమిక లక్ష్యం ఏమిటి? పట్టణ వీధి వ్యాపారులకు నిర్వహణ మూలధన రుణాలు అందించడానికి. పిఎం స్వానిధి పథకాన్ని చట్టబద్ధమైన పట్టణ ప్రాంతాలకే పరిమితం చేయకుండా సెన్సస్ టౌన్లు మరియు పెరి అర్బన్ ప్రాంతాలకు కూడా విస్తరించారు. ప్రధానమంత్రి స్ట్రీట్ వెండర్స్ ఆత్మ నిర్భర్ నిధి అనగా పిఎం స్వానిధి వీధి వ్యాపారులకు స్థిరమైన తిరిగి చెల్లింపును ప్రోత్సహించడానికి మరియు అధిక రుణ భారాన్ని నివారించడానికి 3 విడతల్లో నిర్వహణ మూలధన రుణాలను అందిస్తుంది. ఈ పథకం డిజిటల్ చెల్లింపుల వినియోగాన్ని పెంచడంతో పాటు జీవన పరిస్థితులు, ఆహార భద్రత, ఆరోగ్య సంరక్షణ మరియు విద్యను కూడా మెరుగుపరిచింది.